హాయ్, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న మ్యాంగో రస్మలై ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: కొన్ని బ్రెడ్ స్లైసెస్, మ్యాంగో ప్యూరీని ఈ కన్సిస్టెన్సీలో బాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. తర్వాత కస్టర్డ్ పౌడర్, కొన్ని డ్రై ఫ్రూట్స్, నేనైతే బాదం అండ్ క్యాష్యూ తీసుకున్నాను. వాటిని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే పాలు. నేను ఇలా ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకుని నేను ఆ కప్ సైజ్లో ఇలా ప్రెస్ చేయగానే నాకు కావాల్సిన మోల్డ్ షేప్లో వస్తున్నాయి. మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే సర్కిల్ షేప్లో చేస్తున్నా. ఇలా అన్ని బ్రెడ్స్ని అలా సర్కిల్ షేప్లో కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నాను. ఆ క్రీమీ టెక్స్చర్ కోసం మీరు ఏ మిల్క్నైనా వాడచ్చు. ఇప్పుడు పాలు బాగా బాయిల్ అవ్వాలి. ఈ లోపల మనం కస్టర్డ్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుని రెడీ చేసి పెట్టుకుందాం. దాన్ని కూడా ఇలా బాయిల్ అయిన పాలల్లో వేసి కలిపేసుకోవాలి. అది ఒక పొంగు వచ్చేదాకా దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్వీట్నెస్కి షుగర్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మ్యాంగో ప్యూరీలో షుగర్ ఉంటుంది కాబట్టి మీ స్వీట్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేను అలాగే డ్రై ఫ్రూట్స్ని చిప్స్ లాగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని కూడా పాలల్లో వేసేసి ఒక పొంగు వచ్చేంత వరకు దాన్ని బాయిల్ చేయాలి. మ్యాంగో ప్యూరీ బాగా కలిసేదాకా కలపండి. ఇది ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీలో హాఫ్ ప్యూరీ మాత్రమే వేసాము. మిగతా మ్యాంగో ప్యూరీలో ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలిపేసాను. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ ఇలా ప్లేట్లో పెట్టుకుని దానిపైన రెడీ చేసుకున్న మ్యాంగో ప్యూరీని అప్లై చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ మీద మ్యాంగో ప్యూరీని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మ్యాంగో ప్యూరీ పైన మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్తో దాన్ని శాండ్విచ్ లాగా క్లోజ్ చేయాలి. ఆన్ ది టాప్ మళ్ళీ మ్యాంగో ప్యూరీని యాడ్ చేస్తున్నాను. సో దట్ మనం తినేటప్పుడు ప్రతి బైట్లో మనకి మ్యాంగో ఫ్లేవర్ తెలుస్తుంది. ఈ స్వీట్ని మ్యాంగో ఇష్టపడని వాళ్ళకు కూడా పెడితే వాళ్ళు కూడా ఖచ్చితంగా లొట్టలేసుకుంటూ తింటారు. మ్యాంగో ప్యూరీని అన్నిటి మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ని చిప్స్గా కట్ చేసుకున్నా కదా, అవి కూడా యాడ్ చేస్తున్నాను. సో దట్ మనకు ఆ క్రంచీనెస్ బాగా తెలుస్తుందని. మళ్ళీ ఆన్ ది టాప్ నేను బ్రెడ్తో దాన్ని క్లోజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొక లేయర్ కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ ఉంది కదండి, దాన్ని ఈ బౌల్లో ఫస్ట్ ఒక లేయర్గా యాడ్ చేసుకున్నాను. దానిపైన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ అండ్ మ్యాంగో ప్యూరీతో శాండ్విచ్ లాగా రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కింద ఒక లేయర్గా అరేంజ్ చేసుకున్నాను. మళ్ళీ దానిపైన ఆ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. సో దట్ ఆ బ్రెడ్ దాన్ని అంతా పీల్చుకుని మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. మళ్ళీ సెకండ్ లేయర్ కింద బ్రెడ్ని నేను అరేంజ్ చేస్తున్నాను. చూసారు కదా, లైట్గా ప్రెస్ చేయండి. దీని మీద మళ్ళీ నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. ఇవంతా జస్ట్ ఫర్ ఫ్లేవర్ అండ్ క్రంచీనెస్ కోసం.
మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దానిపైన మళ్ళీ మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ ఉంది కదండి, దాన్ని యాడ్ చేసేస్తున్నాను. కంప్లీట్గా మొత్తం డిప్ అయ్యి బాగా సోక్ అయ్యేదాకా నేను మిల్క్ని యాడ్ చేస్తున్నాను. దానిపైన నేను గార్నిష్ కోసం ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశాను. అంతే, దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 5 to 6 hours పెడితే చూసారా ఎంత యమ్మీగా క్రీమీ టెక్స్చర్లో ఎలా ఫామ్ అయిందో. ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక చూసారా చాలా బాగుంది, చూడ్డానికే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ ఉంది కదండి, అది కూడా కొంచెం ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టి దానిపైన ఇలా యాడ్ చేసుకుని తింటే ఉందండి. చూసారా ఎన్ని లేయర్స్గా వచ్చిందో, చాలా బాగుంది. అంతేనండి, ఎంతో టేస్టీ మ్యాంగో రస్మలై రెడీ అయిపోయింది.